రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ కొక్కోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. వాణిజ్య స్థాయిలో విస్తరించిన పాడి పరిశ్రమ, మేలైన పశువుల కోసం పునరుత్పత్తిలో యాజమాన్యం. మామిడికాయల సంరక్షణకు ప్రత్యేక కవర్లు, మార్కెట్లో మామిడికాయలకు అధిక ధర పలుకుతాయంటున్న రైతులు. వ్యవసాయానికి అనుబంధంగా కౌజు పిట్టల పెంపకం, తక్కువ సమయం తక్కువ పెట్టుబడితో లాభాలు అంటున్న రైతు. వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు, ప్రస్తుతం పంట పొలాల్లో చేపట్టాల్సిన పనులు. వాణిజ్య స్థాయిలో విస్తరించిన వ్యవసాయ అనుబంధ రంగం పాడి పరిశ్రమ. రైతులు పదుల సంఖ్య నుండి వందల సంఖ్యలో పశువులను పెంచుతూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. అయితే నిర్వహణలో సరైన అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది నష్టాలను చవిచూస్తున్నారు. దీనికి గల కారణాల్లో ప్రధానంగా కనిపిస్తోంది పశువుల పునరుత్పత్తి యాజమాన్యం. లక్షలు పోసి కొన్న పశువులు సరైన సమయంలో చూలు కట్టకపోతే రైతుకు ఖర్చు తడిసె మోపుడవుతోంది. దీనివల్ల ఈతల మధ్య వ్యవధి పెరిగి పాడికాలం తగ్గి రైతుకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇలాంటి సమస్యల నుంచి గట్టెక్కాలంటే పశువుల్లో పునరుత్పత్తి యాజమాన్యం గురించి రైతులు సరైన అవగాహనతో ముందడుగు వేయాలి. సాలుకు ఒక దూడ, ఏడాది పొడవునా పాల దిగుబడి అన్న సూత్రమే పాడి పరిశ్రమ అభివృద్ధికి మూలం. అంటే పశు పోషణలో రైతులు లాభాలు పొందాలంటే ఏడాదికి ఒక దూడ పుట్టే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. దీనికోసం పశువు ఈనిన 3వ నెలలోనే చూలు కట్టించాలి. కానీ చాలా మంది రైతులు పశువును త్వరగా కట్టేస్తే పాల దిగుబడి తగ్గిపోతుందనే అపోహతో త్వరగా చూలు కట్టించారు. దీనివల్ల పశువు వట్టిపోయే కాలం పెరిగి మేపు ఖర్చు భారమవుతుంది. ముఖ్యంగా ఆవులు ప్రతి సంవత్సరం ఈని 10 మాసాలు పాలిచ్చి 2 మాసాలు వట్టిపోతూ ఉంటాయి. గేదెల్లో అయితే వట్టిపోయే కాలం 2 నుంచి 4 నెలల వరకు ఉంటుంది. సాధారణంగా పాడి పశువులు 10 ఏళ్లలోపు కనీసం 5-6 సార్లు ఈనితే పశు పోషణ లాభసాటిగా ఉంటుంది. పుట్టిన పెయ్య తోడల్లో మేలైన వాటిని ఎంపిక చేసుకుని శ్రద్ధతో పోషిస్తే త్వరగా పెరిగి 2 ఏళ్లకే ఎదుగొచ్చి 3 ఏళ్లలోపు మొదటిసారి ఈనుతాయి. పోషణ బాగుంటే పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. పూర్వం పశువులను చూడి కట్టించడానికి ప్రతి గ్రామంలో ఒక ఆంబోతు, ఒక దున్నను పోషించేవారు. కృత్రిమ గర్భోత్పత్తి కార్యక్రమాలు చేపట్టిన తరువాత వేలాది మైళ్ల దూరంలో ఉన్న ఆబోతు, దున్న వీర్యాన్ని తెప్పించుకుని జాతిని అభివృద్ధి చేసుకునే అవకాశం లభించింది. సాధారణంగా ప్రభుత్వ పశు వైద్యశాలల్లో ఇలాంటి వీర్యదాన కార్యక్రమాలను 2 తెలుగు రాష్ట్రాల్లో పశుసంవర్ధక శాఖలు నిర్వహిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పాల ఉత్పత్తి కూడా పెరగాల్సి ఉంది. ఇది సంకర జాతి పశువులతోనే సాధ్యం. కానీ మేపు, పోషణ బాగా ఉండాలి. మన ప్రాంతంలో అరువైన సంకర జాతి ఆవుల్లో హెచ్ఎఫ్, జెర్సీ మంచి పాల దిగుబడినిస్తున్నాయి. గేదెల్లో ముర్రా జాతి అత్యంత అనుకూలం. వాస్తవానికి దేశీయ పశువులు 3 నుంచి 4 సంవత్సరాలకు ఎదకు వస్తాయి. విదేశీ ఆవులు 15 నుంచి 24 మాసాలకే ఎదకొస్తాయి. ఎదకాలం ఆవుల్లో 19 గంటలు ఉంటుంది. అదే గేదెల్లో 18 నుంచి 36 గంటలు ఉంటుంది. గర్భధారణ కాలం ఆవుల్లో 280 నుంచి 282 రోజులుంటే గేదెల్లో 310 రోజులు ఉంటుంది. దేశవాళీ ఆవులు 7 నెలలు పాలిస్తే విదేశీ సంకర జాతి ఆవులు, ముర్రా గేదెలు 10 మాసాలు పాలిస్తాయి. పాడి పరిశ్రమ లాభసాటిగా ఉండాలంటే ఈతకు మధ్యకాలం తక్కువగా ఉండాలి. దీనివల్ల పాడి పశువు వట్టిపోయిన కాలం తక్కువగా ఉంటుంది. దేశవాళీ ఆవుల్లో సాధారణంగా ఈతకు మధ్య 18 నుంచి 24 మాసాలు ఉంటుంది. విదేశీ సంకర జాతి ఆవుల్లో 12 నుంచి 15 మాసాలు, గేదెల్లో 15 నుంచి 16 మాసాలు ఉండగా సాధారణంగా ఆవు గాని గేదె గాని 5-6 సార్లు ఈనుతాయి. ఒంగోలు, దేవుని జాతి ఆవులు సగటున రోజుకు 5 నుంచి 6 లీటర్లు పాలు ఇస్తుంటే విదేశీ సంకర జాతి ఆవులు మాత్రం 8 నుంచి 12 లీటర్ల వరకు ఇస్తూ ఉంటాయి. మరికొన్ని ఆవులు 20 నుంచి 30 లీటర్ల పాలిచ్చే సామర్థ్యం కలిగి ఉన్నాయి. పాడి పశువులు సాధారణంగా ఈనిన 2వ నెలలో ఎదకు వస్తాయి.
ప్రతి 21 రోజులకు ఒకసారి ఎదకు వస్తాయి. ఎద తగ్గిన తర్వాత 12 నుంచి 14 గంటలకు అండాశయం నుండి అండం విడుదలవుతుంది. అండం విడుదలయ్యేలోగా సహజ సంపర్కం ద్వారా ఆంబోతు లేదా దున్నతో దాటించడం గాని, కృత్రిమ సంపర్కం ద్వారా గాని వీర్య కణాలను ప్రవేశపెట్టాలి. ఆవుల్లో ఏడాది పొడవునా గర్భోత్పత్తి చేయొచ్చు. అయితే గేదెలు అధిక వేడిని భరించలేవు. ఏప్రిల్ నుంచి జూలై వరకు అవి ఎక్కువగా ఎదకు రావు. చల్లని వాతావరణం కల్పిస్తే ఎండాకాలంలో కూడా గేదెలు ఎదకు వస్తాయి. సంతానోత్పత్తి సక్రమంగా జరగాలంటే పశు పోషకులు ఎదను సకాలంలో గుర్తించి సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ లేదా సహజ సంపర్కం చేయించాలి. ఇందుకోసం రైతులు ఎద లక్షణాలను గమనించాలి. ఎదకు వచ్చిన ఆవులు చిరాకుగా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఇతర పశువుల మీద ఎక్కుతాయి. ఇతర పశువులు ఎక్కబోతే కదలకుండా ఉంటాయి. మానం ఉబ్బి నిగనిగలాడుతుంది. తీగలుగా మట్టు పోస్తాయి. చిలుకు చిలుకుగా మూత్ర విసర్జన చేస్తాయి. ఆకలి మందగిస్తుంది. అరుస్తూ ఉంటాయి. ఆంబోతు కోసం పరుగులు పెడతాయి. ఇతర పశువులను నాకుతాయి. పాల దిగుబడి తగ్గుతుంది. అదే గేదెలు అయితే మట్టు తక్కువగా పోస్తాయి. పళ్ళు బయట పెట్టి విచిత్రంగా అరుస్తాయి. కట్టు గొయ్యల నుండి తెంచుకుని పారిపోతాయి. చిరుమూత్రం పోస్తాయి. వీటిలో మూగ ఎద లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆవుల్లో ఉదయం ఎదకు వస్తే సాయంత్రం, సాయంకాలం ఎదకు వస్తే మరుసటి రోజు ఉదయం వీర్యదానం చేయించాలి. తర్వాత ఇతర పశువులు దాటకుండా జాగ్రత్త పడాలి. తిరిగి 21 రోజులకు పశువు ఎదకు వచ్చిందా లేదా గమనించాలి. ఎదకు వస్తే తిరిగి చూలు కట్టించాలి. 2-3 సార్లు చూలు నిలవకపోతే పశు వైద్యుని సంప్రదించి తగిన వైద్య సహాయం పొందాలి. వీర్యదానం చేసిన తర్వాత పశువు తిరిగి ఎదకు రాకపోతే పశువు చూడి కట్టిందని భావించవచ్చు. 3 మాసాల తర్వాత పశు వైద్యునితో చూడి పరీక్ష చేయించడం మేలు. ఈ విధంగా పశువుల పునరుత్పత్తి పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేస్తూ సమస్యాత్మక పశువులను మంద నుండి వేరు చేస్తే రైతుకు ఖర్చు తగ్గి పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతుంది. మామిడి తోటల్లో పూత దశ నుండి కాయను మార్కెట్ చేసే వరకు రైతుకు అడుగడుగునా కష్టాలే. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల బెడద నుండి పంటను కాపాడుకోవడం ఒక ఎత్తైతే వచ్చిన దిగుబడికి మార్కెట్లో మంచి ధర సాధించడం మరో ఎత్తు. ఎంత శ్రమ కోర్చినా పెట్టుబడికి తగ్గ ఆదాయం లేక రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కాసిన ప్రతి మామిడికాయను కాపాడుకునేందుకు నాగర్ కర్నూలు జిల్లా రైతులు ఫ్రూట్ కవర్స్ ఉపయోగిస్తున్నారు. ఈ ఏడాది ప్రకృతి అనుకూలించడంతో మామిడి తోటల్లో పూత కాత బాగుంది. అయితే ప్రతి కాయను జాగ్రత్తగా కాపాడుకునేందుకు రైతులు అనేక యాజమాన్య పద్ధతులు చేపడుతున్నారు. కొందరు రైతులైతే మామిడికాయలకు కవర్లు కడుతున్నారు. ఈ కవర్లను కాస్మోటిక్ ఫ్రూట్ ప్రొటెక్షన్ బ్యాగ్స్ అంటారు. వాటర్ ప్రూఫ్ కలిగి ఉండటంతో పాటు అధిక ఎండల నుంచి రక్షణ కల్పిస్తుంది. కాయ ఎదుగుదలకు అవసరమైన గాలి, వెలుతురకు ఆటంకం ఉండదు. పైగా అన్ని రకాల చీడపీడలకు ఈ కవర్ రక్షణ గోడగా నిలుస్తుంది. ఏటా ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల బెడద వల్ల మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ డివిజన్లోని కల్వకోలు గ్రామంలో అనేక మంది మామిడి రైతులు కాయలకు కవర్లు కడుతున్నారు. నాకు 4 ఎకరాల భూమి ఉంది. 200 చెట్లు నాటుకున్నాం. దానిలో పూత వస్తుంది కానీ పోయినసారి పూత నిలబడలేదు. ఈ సంవత్సరం కొంచెం మంచిగా పూత నిలబడ్డది. దానికి కొంచెం పురుగు అటాక్ చేస్తుంది. దానివల్ల ఏమైందంటే తేనె మంచు అదెలా రావడం జరుగుతుంది. ఎంత స్ప్రేలు చేసినా పిందె నిలబడట్లేదు. ఈసారి కొంచెం హార్టికల్చర్ వాళ్ళు కవర్లు చెప్పడం జరిగింది. ఆ కవర్ల వల్ల కొంచెం కవర్లు దొడికితే కలర్ మంచిగా వస్తుంది, సైజు బాగా వస్తుంది. దానివల్ల కొంచెం రేటు రావాలని అడుగుతున్నాం మేము. ఈ కవర్ కూడా సబ్సిడీ ఇస్తే బాగుంటుందని కోరుతున్నాం. 3 ఎకరాల భూమి ఉంది నాకు. దానిలో ఎకరాకు 50 చెట్ల లాగా నాటుకున్నాను నేను. ఒక 4 ఏళ్ల నుంచి కాపుకి వస్తున్నది ఇవి. ఈ 4 ఏళ్ల నుంచి కాపుకి వచ్చిన చెట్లు ఒక 2 నెలల కాపు సరిగా రావలేదు. ఇప్పుడిప్పుడే కాపు కొద్దిగా పూత ఎక్కువ రావడం, పిందె నిలబడడం జరిగింది. ఈ సంవత్సరం కొద్దిగా ఇంకా మంచిగా నిలబడ్డది పూత. పిందె ఉడక మంచిగానే ఉన్నది చెట్టుకు. అంటే కవర్లు కట్టుకుంటే దానివల్ల కాయ నీట్గా ఉంటుంది. కాయ ఉడక షైనింగ్ వస్తుంది, బంగారు కలర్లో ఉంటుంది అని చెప్పారు మాకు. ఈ సంవత్సరం కొత్తగా మేము కవర్లు తెచ్చుకున్నాము. ఒక 10,000 కవర్లు తెచ్చుకున్నాము. 10,000 కవర్లకు ఒక కవర్కు 2 రూపాయల లెక్క పడ్డది మాకు. దానికి మేము 20,000 కట్టే తెచ్చాము.
తెచ్చి మేము కట్టాము. కట్టి ఒక 20 రోజులు అయింది. కాయ ఉడక బాగానే చేంజింగ్ ఉంది. ఇంకా 20 రోజులు అయితే కాయ తెంపడానికి అవుతుంది. మేము మార్కెట్కి వెళ్తే ఈసారి కొంచెం కవర్లు కట్టే కాయలు రేటు బాగానే రావచ్చు అని మేము అనుకుంటున్నాము. కరోనా సోకకుండా ఉండేందుకు మనం మాస్క్ ఎలా ధరించామో మామిడికాయలను చీడపీడల నుంచి రక్షించుకోవాలంటే ఆ కాయలకు కవర్లు కట్టాలంటున్నారు ఉద్యాన అధికారులు. కాయలకు కవర్లను కట్టడం వల్ల తొడిమి వద్ద నల్లగా మసి పట్టడం, పురుగు పట్టడం, సొనకారడం తగ్గుతుంది. ఫలితంగా పురుగు మందుల అవసరం ఉండదు. ఈదురుగాలులకు, వడగండ్ల వానకు కాయలు రాలవు. దీంతో పాటు మామూలు కాయ కంటే 100 గ్రాముల వరకు ఎక్కువ బరువు పెరిగే అవకాశం ఉంది. చూసేందుకు పండ్లు నీట్గా ఉండటంతో పాటు చెట్టుపైనే పండటం వల్ల అధిక ధర పలికే అవకాశం ఉంటుంది. కొల్లాపూర్ డివిజన్లో 13,000 మంది రైతులకు గాను 25,000 ఎకరాల్లో మామిడి సాగు అవుతున్నది. ఒకప్పుడు మామిడి పంట 2 నుండి 3 స్ప్రేల ద్వారా పంట చేతికి వచ్చేది. కానీ అకాల వర్షాలు, మనకు పగటి రాత్రి ఉష్ణోగ్రతల్లో బాగా వ్యత్యాసం ఉండడం వల్ల చీడపీడల బెడద అనేది బాగా పెరిగిపోయి రైతులు స్ప్రేలు అధికంగా కొట్టడం స్టార్ట్ చేశారు. ఈ అధికంగా స్ప్రేలు కొట్టడం ద్వారా మనం తినే కన్జ్యూమర్స్ కూడా ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. దాని ద్వారా రైతులు వినూత్నంగా ఈ ఫ్రూట్ ప్రొటెక్టింగ్ బ్యాగ్స్ అంటే ఈ ఫ్రూట్ కవర్స్ తొడగడం నేర్చుకున్నారు. ఈ ఫ్రూట్ ప్రొటెక్టింగ్ బ్యాగ్స్ యొక్క ఉపయోగాలు ఏంటంటే, మనకు కాయ డైరెక్ట్ సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే సన్ బర్న్ జరుగుతుంది. అంటే కాయ మీద ఒక సైడు కలర్ చేంజ్ అయ్యి ఇంకో సైడ్ కలర్ తక్కువ ఉండడం వల్ల మార్కెట్లో డిమాండ్ ఉండదు. ఇంకోటి రెండోది ఏంటంటే, మనం కొట్టే మందులు డైరెక్ట్ ఈ ఫ్రూట్ ప్రొటెక్టింగ్ బ్యాగ్లో ఉన్న కాయల మీద పడకపోవడం ద్వారా రైతులకు, మన కన్జ్యూమర్స్కు ఆరోగ్యం మీద ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపదు. అదేవిధంగా రాతి మంగు, మనకు ఫ్రూట్ ఫ్లై, పండు ఈగ, అదేవిధంగా మన త్రిప్స్ డ్యామేజ్ వంటివి ఫ్రూట్ ప్రొటెక్టింగ్ బ్యాగ్ తొడిగిన కాయలు మనం గమనించడం జరగదు. ఎందుకంటే ఇవి ఫ్రూట్కు ప్రొటెక్షన్ ఇస్తాయి. అదేవిధంగా ఈ ఫ్రూట్ కవర్స్ ఎప్పుడు తొడగాలంటే, మన నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు తొడిగి ఆ కవర్ మీద మనము డేట్ వేసుకోవాలి. ఆ డేట్ వేసుకున్న రోజు నుండి 55 నుండి 60 రోజుల తర్వాత మనం ఒకసారి కాయను ఓపెన్ చేసి చూస్తే అది పక్వానికి వచ్చి ఒకే సైజు ఉండి బంగారు కలర్లో నిగనిగలాడితే ఆ టైంలో మనం కవర్స్ని తీసేసి ఆ కాయని మనం ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత దాంట్లో షుగర్ కంటెంట్ పెరిగిన తర్వాత హార్వెస్ట్ చేసి మార్కెట్ని పంపించాలి. దీని ద్వారా ఒక టన్నుకు రైతుకు 10 నుంచి 15 వేల రూపాయలు అధిక ఆదాయంతో పాటు తినే కన్జ్యూమర్స్ మీద కూడా ఆరోగ్యం మీద ఎలాంటి చెడు ప్రభావం పడకుండా ఉంటుంది. మాంసాహార ప్రియులు కొత్త రుచులను ఆస్వాదిస్తున్నారు. మటన్, చికెన్, చేపల స్థానంలో కౌజు పిట్టలు చేరుతున్నాయి. పోషకాలు పుష్కలంగా ఉండే కౌజు పిట్టల మాంసానికి మార్కెట్లో డిమాండ్ పెరిగింది. అందుకే చాలా మంది చిన్నకారు రైతులు, చదువుకున్న యువత కౌజు పిట్టల పెంపకం చేపడుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు వ్యవసాయానికి అనుబంధంగా కౌజు పిల్ల పెంపకం చేపడుతూ అదనపు ఆదాయం పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న పరిశ్రమ కౌజు పిట్టల పెంపకం. వీటిని క్వైల్ పక్షులు, పరిగ పిట్టలని, జపనీస్ పక్షులని పిలుస్తారు. బ్రాయిలర్ కోళ్లతో పోలిస్తే ఒక కోడిని పెంచే స్థలంలో 8 నుంచి 10 క్వైల్ పక్షులను పెంచవచ్చు. ఇవి చాలా చిన్నగా చేతిలో ఇమిడిపోయే సైజులో ఉంటాయి. ఈ పక్షులు 4 వారాలకు 150 నుంచి 180 గ్రాముల బరువు పెరిగి మార్కెట్ చేసుకోవడానికి వీలవుతాయి. ఇటీవలి కాలంలో ఈ పక్షుల గుడ్లు, మాంసం వినియోగం పెరగడంతో చాలా మంది రైతులతో పాటు చదువుకున్న యువత సైతం వీటి పెంపకం చేపట్టి మంచి జీవనోపాధి పొందుతున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లా దెందులూరు మండలం రామారావు గూడెంకు చెందిన రైతు సత్యనారాయణ ప్రణాళికబద్ధంగా కౌజు పిట్టల పెంపకం చేపట్టారు. ఒక్కో బ్యాచ్ను 40 రోజుల పాటు పెంచుతూ స్థానికంగా ఉన్న రెస్టారెంట్లు, ఫంక్షన్లకు ఆర్డర్లపై సప్లై చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. నేను కౌజు పిట్టలు పెంచుతూ ఉంటానండి. మామూలు ఇంటి దగ్గర పారం పెట్టి కావాల్సిన రెస్టారెంట్లకు కానీ ఎవరైనా చేయాలి పర్సుకి ఎవరికి కావాల్సిన ఇస్తూ ఉంటామండి. పిట్ట 50-60 మధ్యలో ఇస్తూ ఉంటామండి. ఈ గుడ్లు కావాల్సిన ఇస్తూ ఉంటామండి. ఇంటి దగ్గర పెట్టుకుని మాకు ఇంటిబేటర్ ఉందండి, చేయాలి చేస్తున్నామండి కౌజు పిట్టలు. ఈ పుట్టు 17 రోజులకి పిల్ల అయిద్దండి. ఆ ఇంటిబేటర్లో ఆ పుట్టిన కాడి నుంచి 40 రోజులు 35 రోజుల్లో మేము పిట్ట 200 గ్రాములు వస్తాయండి. అప్పుడు 40 రోజులు 35 రోజుల మధ్యలో తీస్తూ ఉంటామండి. వీటిని కావాల్సిన వాళ్ళకి ఇస్తూ ఉంటామండి. పెంచడానికి బాయిలర్ పీడే మేపుతామండి. వీటికి బాయిలర్ పీడే మేపి 35 రోజుల తర్వాత తయారైద్దండి. అప్పుడు దాకా బాయిలర్ పీడ్ కంటిన్యూగా ఇస్తూ ఉంటామండి.
కంటిన్యూగా అక్కడి నుంచి తయారైద్దని పెట్ట 200 గ్రాములు వస్తాయండి. అప్పటి నుంచి 180 200 గ్రాములు వచ్చాక బయటికి సేల్స్ పర్పస్కి ఇస్తూ ఉంటామండి. ఈ మన తోటల్లో వ్యవసాయ పరిస్థితులు బాగోక ఇలాంటివి ఏమైనా పెట్టుకుంటే కొంచెం ఆదాయం వస్తే మన జీవనోపాధి వెళ్తుందని పెడతా ఉంటామండి. ఇంకా ఇట్లా అంతంత మాత్రం అండి, ఏదో మన జీవనోపాధికి నెలకు ఒక 5,000 10,000 వస్తుంటుందండి. అలా కాలక్షేపనండి. ఇంకా గుడ్లు మేమే పెట్టించుకుంటామండి, మేమే పిల్లలు చేయించుకుంటామండి. బయట కూడా ఇంటి బిడ్డలు ఉన్న వాళ్ళు ఎవరైనా పిల్లలు అమ్ముతూ ఉంటారండి. 8 రూపాయలు 10 రూపాయలు అలా పిల్లలు అమ్ముతారండి. 7 రూపాయల కాడి నుంచి 10 రూపాయలు దిబ్బండిని పెట్టి అమ్ముతూ ఉంటారండి. కావాల్సిన వాళ్ళకి మేమే ఇస్తాం. ఎవరైనా కావాలంటే అక్కడ తెచ్చుకొని పెంచుకోవచ్చు అండి. అలాగా దీనికి పెద్ద ఖర్చు ఏమి ఉండదండి. ఒక 10 పిల్లలు పెంచుకోవాలంటే ఒక 20,000 ఖర్చు పెడితే 10 పిల్లలు అలాగ పెరుగుతాయండి. 20,000 25,000 ఖర్చు అయిద్దండి. ఒక పంటకు వచ్చి ఒక 5,000 10,000 లోపు మిగులుతూ ఉంటుందండి. మేత ఖర్చు వచ్చి పెట్టకొచ్చి 30 రూపాయలు ఖర్చు అయిద్దండి. 40 అంటే పెట్టగా 5 రూపాయలు 10 రూపాయల మధ్యలో మార్జిన్ మిగిలిద్దండి. అమ్ముకున్నది చేలను బట్టి ఉంటుందండి. అది ఒకసారి ఎక్కువ వెళ్తూ ఉంటుంది, ఒకసారి తక్కువ వెళ్తూ ఉంటుంది. అది మేత రేట్ అనేది కరెక్ట్గా చెప్పలేమండి. అప్ అండ్ డౌన్ మేత ఖర్చులను బట్టి రేటు పెరుగుతూ ఉంటుందండి, డౌన్ అవుతూ ఉంటుంది. ఒకసారి రేటు పెరిగితే ఒక 5 రూపాయలు మిగిలిద్దండి, 10 రూపాయలు మిగిలిద్ది. లేదా 5 రూపాయలు పెట్టగా 3 రూపాయలు 4 రూపాయలు మిగిలిద్దండి. ఈ పెట్టలు పెంచితే 10,000 అలాగే 8,000 అలా మిగిలిద్దండి. నెలకు 4,000 పెట్టలు పెంచుకుంటే సేల్ చేసుకోగలిగితే ఒక 20,000 30,000 40,000 మధ్యలో వస్తుందండి. లేకపోతే ఒకసారి అయితే దానికి సరిపోద్దండి. అది కరెక్ట్గా ఎంత మిగిలిద్ది అనేది ఎవరో చెప్పేది కాదండి. దాని సీజన్ బట్టి మనం పిల్లలు వేసుకుని పెంచుకోవాలండి. క్రిస్మస్కి, జనవరి 1కి, మామూలుగా సంక్రాంతికి అలాంటప్పుడు చేలు ఎక్కువ ఉండదండి. అది చూసుకుని మనం చేలు చేసుకునే విధానం బట్టి మన పిల్లలు పెంచుకోవాలండి. ఎప్పుడు పడితే అప్పుడు పెంచేస్తే చేలు లేకపోతే వాటిని ఏం చేయాలో తెలియదు. వాటిని చేలు చేసుకోలేకపోతే లాస్ పోతామండి. జాగ్రత్తగా బూడింగ్లో మనం పెంచుకునే విధానం జాగ్రత్తగా ఉండకపోతే పోతాయండి. జాగ్రత్తగా పెంచుకోవడం తెలియాలండి. మనకు తెలియకపోతే బూడింగ్లో చేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుని చేసుకోవాలండి. షెడ్ కంపల్సరీగా ఎగిరిపోతాయండి. ఇవి బయటికి ఎగరకోకుండా చూసుకుని షెడ్గా కన్ఫైన్మెంట్ చూసుకుని పెట్టుకోవాలండి. ఈ కంపెనీ నుంచి తెస్తామండి. ఆ దానా కంపెనీ నుంచి తెచ్చుకొని కట్ట 2,500 2,400 ఆ రేంజ్లో ఉంటుందండి. ఒక 50 కిలోల కట్ట అవి మేపుతామండి. దీని మేత పొద్దుట సాయంకాలం కంపల్సరీగా వేసుకోవాలండి. నీళ్ళ తొట్లు కూడా క్లీన్ చేసుకోవాలండి. పొద్దున సాయంకాలం క్లీన్ చేసుకుని ఆ నీళ్ళు పాత నీళ్ళు తీసేసి కొత్త నీళ్ళు పోయాలండి. మేత పొద్దున సాయంకాలం పోయాలండి. షెడ్లు అయ్యాకండి షెడ్ని బట్టి షెడ్ కెపాసిటీని బట్టి అండి. నాకైతే ఒక షెడ్కి వచ్చి ఈ కౌంచిపెట్టలు పెంచడానికి ఒక 2 లక్షలు అయినాయండి. షెడ్లకి 2 షెడ్లు వేసానండి. 2 సేల్ షెడ్లు 2 వేసాను. ఒక్కో షెడ్కి 50,000 అయిందండి. 2 షెడ్లకి 1,00,000 అయిందండి. దీనికి చుట్టూ మెస్స ఏర్పాటు చేసుకోవాలండి. మెస్స ఏర్పాటు చేసుకుని గాలి వెలుతురు కూడా రావాలండి. లేకపోతే పెరుగుదల ఉండదండి. గాలి వెలుతురు బట్టి కంపల్సరీగా మెస్స ఏర్పాటు చేసుకోవాలండి. అది డిసీజ్ ఏం కదంటే ఒకటి పొడుచుకుని ఏదన్నా 1 పోతాయండి. పెద్దగా ఏం పోవండి. కౌన్సిపెట్టలో 1 పోతే అది సాధ్యమేనండి. 1 అనేది 1 2 3 అనేది ఎప్పుడన్నా ఒకసారి పోతుంటాయి. అత్తమానం పోవం. అవి ఏం కాదండి. మనకు అవి పోనాయి లెక్క ఏం కాదండి. ఇక నాకు తెలిసి డిసీజులు ఏమి రాలేదండి. నేను పెట్టి 2 సంవత్సరాలు అవుతుందండి. డిసీజులు ఏమి రాలేదండి మనకి. ఎప్పుడన్నా ఏదన్నా 1 2 పోతే దానికి ఏదన్నా మందు మెడికల్ షాప్కి వెళ్ళి మనం తీసుకుని తెచ్చుకోవచ్చండి. 4 పారణ గుడ్లుగా ఉన్న ప్రోటీన్స్ ఒక్కో కౌజు గుట్టుకుంటుందంటండి. అలాగా వాడుతూ ఉంటారండి. ప్రోటీన్స్ ఎక్కువ తింటూ ఉంటారండి. పనసలకు వాడుతూ ఉంటారు. మాలకు ఇళ్ళలో కొంతమంది షుగర్ పేషెంట్లు వాడుతూ ఉంటారండి. గుడ్డు నాటుకోడి పారణ కోడి గుడ్డు ఖరీదు దీనికి 4 రూపాయలు 5 రూపాయలు గుడ్డు ఖరీదు ఉంటుందండి. దీనిలో ప్రోటీన్ ఎక్కువని కౌజు గుడ్లు పనసలలో వేస్తారండి. మామూలుగా తింటూ ఉంటారు ఇళ్ళ దగ్గర కూడానండి. కావాల్సిన వచ్చి పట్టుకెళ్తూ ఉంటారండి. గుడ్డు 5 రూపాయలండి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోవు 4 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 31 నుండి 39 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ప్రధాన పంటలైన ప్రత్తి, మొక్కజొన్న, వేరుశెనగ, పసుపు పంటల తర్వాత బోరుబావుల కింద 4 నుండి 5 నీటి తడులు ఇచ్చే అవకాశం ఉన్న చోట పెసర లేదా మినుము పంటను ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు. నీటి వసతి గల ప్రాంతాలలో పచ్చిమేత కొరకు పశుగ్రాస పంటలుగా జొన్న, మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చు. తక్కువ నీటి వసతి గల ప్రాంతాలలో పశుగ్రాస పంటలుగా సజ్జ, బొబ్బర్లు వేసుకోవచ్చు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా నీటి వసతి తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఆరుతడి పంటలకు నేల స్వభావాన్ని బట్టి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి.
సల్ఫైడ్ దుష్ప్రభావం గమనించిన వరి పంటలో మొక్క వేర్లకు తగినంత గాలి తగిలే విధంగా మురుగునీటిని తీసివేయాలి. అదేవిధంగా పొలాన్ని సన్న నెర్రలు వచ్చే వరకు ఆరబెట్టి మళ్లీ నీరివ్వాలి. వరి పంట దుబ్బు చేసే దశ నుండి అంకురం దశ వరకు పొలంలో 2 సెంటీమీటర్ల నీరు నిల్వ ఉంచాలి. అంకురం దశ నుండి పూత దశ వరకు నీటి లభ్యతను బట్టి పొలంలో 2 సెంటీమీటర్లు లేదా 5 సెంటీమీటర్లు నీరు నిల్వ ఉంచాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గి తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా ఐసోప్రోథోయోలిన్ 1.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరిలో కాండం తొలుచు పురుగు ఆశించుటకు కూడా అనుకూలం. నివారణకు పిలకలు లేదా దుబ్బు చేసే దశలో కార్బ్యోప్యురాన్ 3G గుళికలను ఎకరాకు 10 కిలోల చొప్పున వేసిన రైతులు పొట్ట దశలో 0.3 మిల్లీలీటర్ల క్లోరాట్రినిలిప్రోల్ లేదా టెట్రానిలిప్రోల్ 0.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుతం నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల వలన వరిలో ఆకునల్లి, కంకినల్లి ఆశించే అవకాశం ఉన్నది. నివారణకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా స్పైరోమెసిఫిన్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అయితే కంకివెన్ను 10% కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే మందులను పిచికారీ చేసుకోవాలి. కంకివెన్ను 10% కన్నా ఎక్కువ పైకి వచ్చినట్లయితే మందులు పిచికారీ చేసినచో దిగుబడి తగ్గుతుంది. మొక్కజొన్న పూత దశ ఏర్పడే 10 రోజుల ముందు నుండి కంకి ఏర్పడిన 25 రోజుల వరకు పంట బెట్ట పరిస్థితులను తట్టుకోలేదు. కావున రైతులు పైరుకు జీవ సంరక్షక నీటి తడులు ఇవ్వవలెను. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మొక్కజొన్నలో పాముపొడ తెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు తెగులు ఆశించిన కింది భాగంలో 1 లేదా 2 ఆకులను తీసివేయాలి. ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటరు లేదా హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా వాలిడామైసిన్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్నలో కత్తెర పురుగు గమనించడమైనది. నివారణకు క్లోరాట్రినిలిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లేదా స్పైనటోరం 0.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి ఆకు సుడుల లోపల తడిచేలా పిచికారీ చేయాలి. మోకాలు ఎత్తు దశలో ఉన్న పైరులో 1 కిలో సున్నం 9 కిలోల ఇసుకను కలిపి మొక్క సుడులలో వేసి కత్తెర పురుగును నివారించుకోవాలి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయట కొక్కొల్లి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.